ప్రభునందు సోదరీ సోదరులారా, మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యమును చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము మధ్యలో నుండి నేను చదువుతున్నాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. దేవుడు తన వాక్యములను మనందరి క్షమార్థమై దేవుని యొక్క మహిమార్థమై దీవించి పంచిపెట్టునుగాక. ప్రభునందు సోదరీ సోదరులారా, దేవుడు మానవులను సృజించినప్పుడు దేవుడు వారిని దీవించాడు. ఏ రీతిగా దీవించారు అనే సంగతి మనము గమనించినప్పుడు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, దాన్ని లోబరుచుకోవాలి, తర్వాత ఏలుబడి చేయాలి అని 6 విధాలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అని దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువు చెప్పిన మాటలు గమనిస్తున్నాం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను అని చెప్తున్నాడు. మానవుల జీవితాలు ఏ రీతిగా ఫలించాలో దేవుడు ఈ వాక్య భాగాల్లో తెలియపరుస్తుంటున్నాడు. మానవులు ఫలించాలి అనే ఒక మంచి ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. మానవుడు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మానవుడు ఫలించే అనుభవాలు కలిగి ఉండాలి. మోడుబారిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, శాపగ్రస్తమైన జీవితాలు జీవించాలని దేవుడు కోరుకోలేదు. అలాంటి స్థితిని దేవుడు మానవులకు ఇవ్వలేదు. మానవుల విషయంలో దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీరు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నింపాలి అని ఈ రీతిగా అనేక విధాలుగా దేవుడు మానవులను ఆశీర్వదించాడు. ఫలించడానికి కొన్ని సూత్రాలు మనము గత ధ్యానంలో ఆలోచన చేశాం. ఈరోజు మన ధ్యానంలో ఏ రీతిగా మనం ఫలించాలి, లేక ఏ విషయాల్లో ఫలించాలి అనే సంగతిలో ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మన విషయంలో ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఎటువంటి ఫలము ఫలించాలి అనే ఉద్దేశం అని కలిగి ఉన్నాడో దేవుడే తన గ్రంథంలో తెలియచేశాడు. ఫలించాలని ఆశీర్వదించారు. ఏ విషయాల్లో ఫలించాలో తెలియజేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఫలించడానికి కావలసిన అవకాశాలు కలిగించారు. అవకాశాలు కలిగించకుండా ఫలించాలి అని కేవలం ఒట్టి మాట ఆయన చెప్పలేదు. దేవుడు ఏది చెప్పినా వాటికి కావలసిన అవకాశాలు కలిగిస్తాడు, అనుకూలత కలిగిస్తాడు. సమస్తము దయచేసి ఆ రీతిగా ఫలించాలి అని ఆయన తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు కోరిన విధంగా మనం ఏ విషయాల్లో ఫలించాలి, ఏ విషయాల్లో మనం ఫలించినప్పుడు దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు,
మన జీవితాల్లో ఏ రీతిగా మనం మేలు పొందగలము అనే విషయాలు దేవుని యొక్క వాక్య ఆధారంగా మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు మొట్టమొదట ఫలించవలసిన ఫలం ఏమిటో చెప్తున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. దేవుడు తన గ్రంథంలో తెలియచేసిన సంగతులు గమనిస్తున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు మొట్టమొదట ఎలాంటి ఫలము ఫలించాలి అనే సంగతి మనం గమనించినప్పుడు మారు మనస్సు అనే ఫలము ఫలించాలి అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు కూడా ఇదే సంగతి చెప్పాడు. మారు మనస్సు పొంది సువార్తనమ్ముడి అని చెప్పాడు. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారి జీవితాల్లో చాలామంది యేసుక్రీస్తును నమ్ముకున్నాము అని చెప్పగలుగుతున్నారు, కానీ మనసు మార్పు చేయబడిందా అనే సంగతి ఆలోచన చేయాలి. పాత జీవితాలు లేక పాత అనుభవాలు చాలామంది జీవితాల్లో కనిపిస్తుంటున్నాయి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తును నమ్ముకున్న మనము ఎలాంటి జీవితాలు జీవిస్తుంటున్నాం? ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అని చెప్పాడు. ఇదిగో క్రొత్త వాయువు, క్రొత్త జీవితం జీవించాలి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. ఆ రీతిగా ఫలించకపోతే మన జీవితాలు ఏమాత్రము క్షేమం పొందలేవని దేవుడు తన వాక్యము ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. పాత జీవితము, పాత బ్రతుకు పూర్తిగా మార్పు చెందాలి. ఆ మార్పు అనేది ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనిపించాలి. యేసుక్రీస్తును నమ్మని కాలంలో జీవించిన జీవితం లేక దేవునికి విరోధమైన అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు మారకపోతే, మార్పు చెందకపోతే మనము దేవుని వాక్యానుసారంగా దేవుని నమ్మిన ప్రజలము కాలేము అని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వాసించిన ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందిన జీవితాలు, అనుభవాలు కలిగి క్రీస్తును చూపించగలిగే అనుభవాలు, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, క్రీస్తు యేసు యొక్క జీవితం మనం కలిగి ఉండాలని, లోకానికి మనమే సాక్షార్థంగా జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. అలాంటి జీవితాలు జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తాం. రెండవదిగా పరిశుద్ధత అనే ఫలం మనం ఫలించాలని దేవుడు తన గ్రంథంలో తెలియపరుస్తుంటున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము అని చెప్పాడు. యేసుక్రీస్తునందు విశ్వాసించినప్పుడు దేవుడు మన జీవితాలను ఏ రీతిగా మార్చివేస్తున్నాడు ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తుంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయడని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును అని కూడా వాక్యం తెలియచేస్తుంటున్నది. యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాల్లో ఈ సత్యాలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం చేత కడిగారు, మన పాపాలను పూర్తిగా కడిగివేసి మనలను పరిశుద్ధులుగా చేశాడు. దేవుని ఆత్మచేత మనల్ని ముద్రించాడు. పరిశుద్ధ లేఖనాలను మనకు దయచేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా సత్యాలు తెలియచేస్తుంటున్నాడు.
కాబట్టి పరిశుద్ధపరచబడిన మనము అనుదిన జీవితంలో దేవుని వాక్యం ద్వారా ఆత్మ సహాయం ద్వారా నూతనపరచబడుచు అంతకంతకు ఆ అనుభవంలో పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడి తన వాక్యములో మనకు చాలా తేటగా తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసించిన మనము రెండవదిగా పరిశుద్ధత అనే ఫలము ఫలించువారుగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడిన మనము జిహ్వా ఫలము అర్పించాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో ఈ వాక్యాన్ని మనము చదువుకుంటున్నాం. జిహ్వా ఫలము అర్పించాలి అనగా దేవుడు మనకు చేసిన మహోపకారాలను బట్టి, దయచేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. వ్యక్తిగతంగా, కుటుంబాల పరంగా, సంఘాలలో దేవుని యొక్క నామానికి మహిమ కలుగునట్లుగా దేవుని నామ కీర్తి గానం చేయాలని దేవుడు తన గ్రంథంలో తెలియపరుస్తుంటున్నాడు. 50 కీర్తన 23లో ఏం చెప్పారంటే, స్తుతియాగం చేయవారు నన్ను మహిమపరచుచున్నారు అని చెప్పాడు. స్తుతియాగం అర్పించాలి. కాబట్టి జిహ్వా ఫలం అర్పించవచ్చు, స్తుతియాగం చేయమని చెప్పాడు కదా. ఈ జిహ్వా ఫలము ద్వారా అర్పించే స్తుతియాగం దేవునికి మహిమ కలిగిస్తుందని, దేవుని మహిమార్థమై మనము జిహ్వా ఫలం అర్పించాలని, కృతజ్ఞతలు చెల్లించి దేవుని యొక్క నామానికి మహిమ కలిగించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఈ సత్యాలు తెలియపరుస్తుంటున్నారు. నాలుగవదిగా స్వార్థ ఫలం. స్వార్థ ఫలము అనగా ఆత్మల రక్షణ. కొలస్సే పత్రిక 1వ అధ్యాయము 6లో మనం చదివినప్పుడు, ఈ స్వార్థ సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అని ఈ భాగంలో మనము చదువుకుంటున్నాం. సువార్త వ్యాపిస్తుంటున్నది. ఏ ప్రదేశంలో, ఏ దేశంలో ఆలోచన చేసినప్పుడు సర్వలోకములో అని చెప్పాడు. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా క్రింద మనం గమనించినప్పుడు మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త అనేది ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి చెందినది కాదు సుమా. సత్యం గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల సాతాను వారి యొక్క మనోనేత్రాలకు అంధత్వం కలిగించిన హేతు చేత అనేక మంది సువార్త మాకు అక్కడ లేదని చెప్తున్నారు. దయచేసి గ్రహించాలి. నేను చాలా సందర్భాల్లో గుర్తు చేస్తుంటాను, ప్రపంచంలో సువార్త అనేది లేకపోతే మిగిలినది దుర్వార్త మాత్రమే మిగిలి ఉంటుంది. మానవులకు ఏది మేలు కలిగిస్తుంది? సువార్తగా, మంచి వార్త కదా. మంచి వార్తనే నిరాకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. అంటే దానికి అర్థం ఏమిటి? మంచి వార్త మాకు అవసరం లేదు, చెడు వార్త మాకు కావాలి అని కదా వారి యొక్క ఆలోచన, వారి కోరిక. చెడు వార్త కావాలి. చెడు వార్తలు ప్రచురిస్తే వారికి ఎలాంటి అభ్యంతరం లేదు. చెడు వార్త ద్వారా కలిగే ఫలితాలు ఏంటి? దేవునికి దూరస్తులుగా జీవిస్తూ దేవుని తీర్పులో నిలిచి ఆ తర్వాత నిత్యనాశానికి వెళ్ళిపోతారు. ఆ సంగతి వారికి అర్థం కాలేదు. అంధకారంలో జీవిస్తూ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. దయచేసి నా దేశ ప్రజలారా,
మిత్రులారా, స్నేహితులారా, ఆలోచన చేయండి. నీవు స్వార్థను అడ్డగిస్తున్నావంటే దుర్వార్తను ఆహ్వానిస్తున్నావని అర్థం. తద్వారా కలిగే ఫలితాలు తెలుసా నీకు? నిత్యాగ్ని ఉన్నది, నిత్య నాశనం ఉన్నది. నిత్యనాశానికి వెళ్ళిపోతావా? నిత్యాగ్నికి వెళ్ళిపోతావా? నిత్య శిక్షను భరిస్తావా? ఆలోచన చేయాలి. స్వార్థ ప్రకటించే వారిని ఎందుకు అడ్డగిస్తున్నారు? ఎందుకు ఆక్షేపణ చేస్తున్నారు? ఎందుకు హింసిస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు హతమారుస్తున్నారు? మీకు అర్థం కాలేదా? ఆలోచన చేయాలి. స్వార్థ లేకపోతే మిగిలేదు దుర్వార్తే. దేవుని గురించిన వార్త లేకపోతే మిగిలినది సాతాను వార్తే. మీకు ఎవరు కావాలో కోరుకోవచ్చు. దేవుని వార్త కావాలా? ఆలకించండి, అంగీకరించండి, క్షేమం పొందగలరు. దేవుని వార్త అవసరం లేదంటే సాతాను వార్త ఉంటుంది, దుర్వార్త ఉంటుంది, చెడువార్త ఉంటుంది. అది కోరుకుంటే దాని ఫలితం అనుభవిస్తారు. దయచేసి సువార్తను అడ్డగించద్దండి. దేవుని సత్యమును అడ్డగించగలమా? దేవుని కార్యాలు అడ్డగించగలమా? తాత్కాలికంగా అడ్డగించినట్లుగా కనిపిస్తుంది, కానీ ఏ శక్తి కూడా దేవుని కార్యాలను ఆపటానికి సాధ్యం కాదు. మానవుల శక్తి కావచ్చు, సాతాను శక్తి కావచ్చు, ఎవరి శక్తి అయినా సరే సత్య సువార్తను ఆపే అధికారం, సామర్థ్యం ఎవరికి లేదు. దేవుని యొక్క ఉద్దేశాలే స్థిరము. దేవుడు తన కార్యాలను క్రమబద్ధంగా జరిగిస్తారు. మానవులకు మేలు కలిగిస్తారు, నమ్మిన వారికి మేలు కలిగిస్తారు. కాబట్టి సువార్తను అడ్డగిస్తే నష్టం ఉన్నది. సువార్తను అడ్డగిస్తున్నావు అంటే దుర్వార్తను ఆహ్వానిస్తున్నావా? నీకు అర్థం కాలేదా? దయచేసి ఆలోచన చేయాలి. మిత్రులు, దేశ ప్రజలు, స్వార్థను అడ్డగించక ఆలకించి అంగీకరించి క్షేమం పొందాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. స్వార్థ ద్వారా పాపి తన పాపం గ్రహిస్తాడు, దేవుని ప్రేమను గ్రహిస్తాడు, దేవుని యొక్క క్షమాపణ గ్రహిస్తాడు, దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మశాంతి పొందుతాడు, నిత్య జీవం పరలోక రాజ్యం చేరుకుంటాడు, స్వతంత్రించుకుంటాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఉన్నది. ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు ఒకప్పుడు క్రీస్తుకు దూరస్తుని, కానీ క్రీస్తు యేసు సువార్త చేత ఆకర్షించబడి రక్షించబడి పాపక్షమాపణ పొందాను. నిత్య జీవం గురించిన నిరీక్షణ కలిగి సాగిపోతున్నాను. మానవ జీవితాలను మార్చేది క్రీస్తు యేసు యొక్క సత్య సువార్త. సువార్త లేకపోతే కలిగే నష్టము ఆలోచన చేయండి. సువార్త ఆలకించండి, నమ్మండి, క్షేమం పొందుతారు. ఐదవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుతున్నాను. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మీ విశ్వాసమునకు ఫలము అన్నాడు. ఇది ఏ విశ్వాసము? ఆమెదగ విశ్వాసం. అందుకే ముందుగా చెప్పాడు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. ఇదే రక్షణ, ఆనుదిన రక్షణ. క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు 100% మనం రక్షించబడి ఉన్నాం. అయితే ప్రతిరోజు కూడా ఈ రక్షణను కొనసాగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ అవకాశం దేవుడు కలిగించాడు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. ఆయనను కన్నులారా చూడగయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు
చెప్పని సత్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారై ఆనందించుచున్నారు అని చెప్పాడు. అనుదినము విశ్వాసం కలిగి ఉండాలి. తద్వారా మన రక్షణను కాపాడుకోవాలంటే అనుదిన రక్షణ, పొందిన రక్షణ శాశ్వతమైనది. కానీ లోకంలో పడిపోకుండా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా, కృప ద్వారా, దేవుని ఆత్మ సహాయం ద్వారా ఆ రక్షణలో మనం కొనసాగాలి. అలా కొనసాగే వారికి చెప్పని సత్యమును మహిమాయుక్తమైన సంతోషం పొంది ఆనందిస్తారు అని దేవుని తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఆరవదిగా ప్రవర్తన ఫలము అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. మనకంటే ముందున్నవారు వారి యొక్క విశ్వాసము, వారి జీవిత విధానం మనం జాగ్రత్తగా గమనించాలని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించాలి అని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రవర్తన ఫలం, వారు చక్కని మాదిరి కలిగి జీవించారు. వారిలాగా మనం కూడా జీవించి మన తరువాత తరాల వారికి ఒక మంచి మాదిరి జీవితాన్ని మనం చూపించాలని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంటున్నది. 7వదిగా నీతి ఫలాన్ని గురించి మనం దీని వాక్యంలో చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవజ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. నీతి ఫలములతో నిండుకొని ఉండాలి అని ఈ వాక్య భావంలో చదువుకుంటున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఉచితముగా మనలను నీతివంతులుగా చేశాడు. అనీతివంతులను నీతివంతులుగా చేశాడు. అయితే ఆ విధంగా జీవితంలో దైవనీతి కలిగి మనం జీవించాలి. స్వనీతి కాదు సుమా. చాలామంది ఆ దేవుని నీతిని ప్రక్కన పెట్టి స్వనీతిని స్థాపింపగోరుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు స్వనీతిని అనుసరించి నష్టపోయారు. మనము వారిలాగా స్వనీతిని అనుసరించి నష్టపోకూడదని వారిని దృష్టాంతంగా ఉంచి అదే సమయంలో దైవ నీతిని మనం కలిగి అనుసరించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంటున్నాడు. 8వదిగా ఆత్మ ఫలము మనం ఫలించాలని గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లో చెప్పాడు. ఆత్మ ఫలం, అందులో 9 అంశాలు చెప్పాడు. అయితే ఆ 9 అంశాలు కూడా ఒకే ఫలానికి చెందినవి. మన జీవితాల్లో శరీర క్రియలు విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి ఫలము ఫలించాలని ఆ లేఖనాల్లో దేవుడు తెలియచేశాడు. 9వదిగా వెలుగు ఫలం చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్య భాగాలు. మీరు పూర్వమందు చీకటి ఉంటుని ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారేయుండక వాటిని ఖండించుడి. ప్రభునందు సోదరి సోదరులారా,
అంధకార క్రియలను ఖండించాలి, వెలుగు ఫలము ఫలించాలని దేవుడు ఈ వాక్య భాగంలో మనకు తెలియపరుస్తుంటున్నాడు. 10వదిగా రోమపత్రిక 15వ అధ్యాయము 26 నుండి చదువుకుందాం. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడి, అవును వారు ఇష్టపడి దానిని చేసి వారు వీరికి రుణస్తులు. అట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్వయమునకు ప్రయాణం చేతును. ఈ ఫలము వారికి అప్పగించి అని చెప్పాడు. ఇక్కడ చందా ఫలము అనే అంశం చూడవచ్చు. చందా ఫలం కష్టాల్లో ఉన్న వారికి ఈ సంఘానికి చెందిన వారు కొంత సొమ్ము సమీకరణ చేశారు, సమకూర్చారు, పౌలు ద్వారా పంపించారు అని మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా అపోహలు లోకములో ఉన్నాయి. అపోహలు అంటే ఏ కాలంలో దేవుడు ఏ విషయాలు చెప్పారు అని గ్రహింపు లేకుండా ఏదో ఒక కాలానికి చెందిన సంగతులు పట్టుకొని అన్ని స్థలాల్లో అన్ని కాలాల్లో అలాగే జరుగుతుంది అనే ఒక సామాన్య అపోహ ఉన్నది, అభిప్రాయాలు ఉన్నాయి. విశ్వాసం వారు కానీ క్రైస్తవులైన వారు కానీ లేక ప్రత్యేకంగా ఈ వర్తమానం అన్యులు విన్నట్లయితే వారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10వ భాగం అనేది పూర్తిగా అది ఇశ్రాయేలు జనాంగానికి చెందినది. ఆ మాట ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. క్రొత్త నిబంధనలో 10వ భాగం అనే ప్రస్తావన ఎక్కడ లేదు. యూదులకు చెప్పిన ఆ సంగతిని ఈ కాలంలో కొంతమంది బోధించేవారు ఉన్నారు, తద్వారా సొమ్ము రాబట్టుకునే వారు కూడా ఉన్నారు. అన్యులు విమర్శిస్తారంటే పూర్తిగా అన్యులది తప్పు అని చెప్పటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈనాటి క్రైస్తవ సమాజంలో కేవలము 10వ భాగాల కోసమే సేవ చేసేవారు ఉన్నారు. ఒక వర్తమానం నేను కొద్దిగా ఆలకించాను. 10వ భాగం ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, నాశనానికి వెళ్తారు అని బోధించిన దౌర్భాగ్యమైన బోధకులు ఉన్నారు, బిలాము లాంటి బోధకులు ఉన్నారు. క్రైస్తవ ముసుగు ధరించి పేదల యొక్క కష్టార్జితాన్ని పీల్చి పిప్పి చేసే మహానుభావులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. వారికి చేతులతో కాదు దండం పెట్టాల్సింది. ఆ తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించండి. అయితే దేవుని పిలుపును అనుసరించి తమ ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, ఉద్యోగాలు విడిచిపెట్టి, రాబడి విడిచిపెట్టి స్వచ్ఛందంగా దేవుని యొక్క సేవ కోసం వచ్చిన సేవకులు ఉన్నారు. చాలామంది ఉన్నారు. వేల రూపాయలు, లక్షల రూపాయలు జీతాలు విడిచిపెట్టి వచ్చిన వారు ఉన్నారు. వారిని విమర్శించేవారు ఉన్నారు, మహనీయులు. దేవుని పిలుపు వారికి తెలియదు, విమర్శించేవారికి. దేవుని పిలిచినప్పుడు దేవుని ప్రేమించేవారు ఈ లోక సంబంధంగా ఎంత లాభదాయక వనరులున్నా వాటిని విడిచిపెడతారు. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు మాకు నేర్పించారు. స్వలాభ అపేక్షతో కాకుండా ఆరోగ్యాన్ని నష్టపరుచుకొని, సొమ్ము నష్టపరుచుకొని, సమయం నష్టపరుచుకొని, నిందలు భరిస్తూ, అవమానాలు భరిస్తూ, అవహేళనలు భరిస్తూ కన్నీళ్లతో సేవ చేసేవారు ఉన్నారు. మీకేం తెలుస్తుంది? ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడతారు.
ఏం తెలుస్తుంది? ఏదో ఒకరిద్దరూ కనిపిస్తే అందరికీ అలాగే లెక్కిస్తారా? అమాయకులారా ఆలోచించండి. మీ అమాయకత్వం అది. మార్గం లేకపోయినా గ్రామాలకు వెళ్ళి సత్యస్వార్త ప్రకటించేవారు ఉన్నారు. మీకేం తెలుస్తుంది? సమయానికి ఆహారం ఉండదు, నిద్ర ఉండదు. కుటుంబాలను కొన్నిసార్లు దూరం చేసుకోవాలి సేవాభారంతో. సేవకుల కష్టాలు చాలామందికి తెలియదు. చాలా సులభంగా విమర్శిస్తారు. అన్యులే కాదు, విశ్వాసులుగా వారు, సంఘాలలో బాధ్యత గలవారు సేవకులు అంటే చాలా చులకన భావం. ఎందుకు? దయచేసి అర్థం చేసుకోండి. వారు మీ ఇంటి సేవకులు కాదు, వారు దేవుని సేవకులు. నమ్మకంగా దేవుని సేవ చేసేవారు దేవుని సేవకులు. దేవుడు వారిని పోషిస్తారు. దయచేసి విమర్శించకండి. మీకే నష్టం, వారికి లాభమే. విమర్శ ఎదుర్కొనే వారికి లాభమే, నష్టమేం కాదు. కానీ నష్టపోయేది మీరే. ఆలోచించండి. దయచేసి సేవకులు అంటే మీ ఇంట్లో పని మనుషులు కానీ, పని మనుషులకు కూడా గౌరవిస్తారు సుమా. ఏమనంటే రేపు రారు అని. ఆ ఇంట్లో పని మనుషులకు కలిగిన మర్యాద కూడా దేవుని సేవకులకు లేదు. సింహాసనాలు ఏమొద్దు, కిరీటాలు ఏమొద్దు, సన్మానాలు ఏమొద్దు. వారిని మానసికంగా హింసించకపోతే అదే 10,000. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని సేవకులను, దేవుని యొక్క పరిచయం గౌరవించండి. వారు దేవుని సేవ చేస్తున్నారు. ముందుగానే చదువుకునే కదా హెబ్రీ పత్రిక 13:7లో వారి ప్రవర్తన ఫలం అనుసరించు వారి విశ్వాసమును అనుసరించండి అని చెప్పారు. బాధ్యత కలిగి నమ్మకంగా ప్రభువుకు లెక్క అప్పగించాలి అని పరిచర్య చేసేవారు ఉన్నారు. కాబట్టి చులకనగా ఎంచి, అపార్థం చేసుకొని, అపాంగలు వేసి, అవమానపరచి చేయండి, వారికి మేలే. కానీ నష్టపోయేది మీరే. కాబట్టి అన్యులు తెలియక విమర్శిస్తే వారి విశ్వాసులు కూడా అదే పని చేస్తున్నారు. అది కూడా ఎవరు చేస్తారో తెలుసా? ఎవరైతే సొమ్ము ఇవ్వకుండా ఉంటారో, లేకపోతే ఏదో రూపాయి, ₹1 ఇస్తారు కదా, వాళ్ళే విమర్శిస్తారు ఎక్కువగా. భారం కలిగిన వారు విమర్శించారు, బాధ్యత గల వారు విమర్శించారు. వారికి తెలుస్తుంది విషయం. అజ్ఞానంతో మాట్లాడితే మీకే నష్టం. నష్టానికి లోని కాలంగా మాట్లాడండి, ఆక్షేపణ లేదు. అది మాకు క్షేమం, అవే మాకు కిరీటాలు, అవే మాకు దీవెనలు. అందుకే మేము సంతోషిస్తాం. మీరు నిందించినా, అవమానపరిచినా, లేక హింసించినా, నష్టం కలిగించినా మాకు సంతోషమే. పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని ప్రభు చెప్పారు. అందుచేత మేము సంతోషిస్తాం. కానీ మీరు నష్టపోకూడదని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభు పని జరగాలంటే ఆర్థిక అక్కరలు ఉంటాయి. సేవకులకే కాదు, మీటింగ్లు ఏర్పాటు చేయాలి, మందిరాలు కట్టాలి, సువార్త ప్రకటించాలి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దేవుడు దయచేసిన సొమ్ము మనదే, మన సొంతాంది అనుకోకుండా దేవుని పరిచర్యకు మనస్ఫూర్తిగా ధారాళంగా సమర్పించి మరెక్కువగా దేవుని యొక్క దీవెనలు పొందాలని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి ప్రభువు కోసం ఫలించుట 10 అంశాలు గమనించాం. మరికొన్ని విషయాలు తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఈ విషయాలు మనం గ్రహించి దేవుడు ఏ రీతిగా ఏ విషయాల్లో ఫలించాలని కోరుకుంటున్నాడు, ఆ రీతిగా ఫలించి దేవుని నామానికి మహిమ కలిగిద్దాం. మన జీవితాలకు క్షేమకరంగా ముందుకు సాగిపోదాం. దేవుడు మనలను తప్పగా దీవిస్తాడు. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.